హలో ఆల్, వెల్కమ్ టు సినిమా కబుర్లు. దేవర ట్రైలర్ అద్దరిపోయింది కదా. కొరటాల శివ ఈ పేరు చాలా ఏళ్ళు గుర్తుండిపోలిబయ్యా. ఆచార్య తర్వాత మళ్ళీ ఎలాంటి కంబ్యాక్ ఇస్తాడో అనుకున్నా, కానీ ట్రైలర్లో ఊరా మాస్ రేంజ్ విజువల్స్ చూశాక కొరటాల శివ గారు గట్టి కంబ్యాక్ ఇవ్వబోతున్నారు అనిపించింది. ట్రైలర్ స్టార్ట్ అవ్వడమే ప్రకాష్ రాజ్ గారు వాయిస్ ఓవర్ తో స్టార్ట్ అవ్వద్ది. అలా నెమ్మదిగా దేవర క్యారెక్టరైజేషన్ గురించి చిన్న క్లారిటీ వదిలారు. అలా సైఫ్ అలీ ఖాన్ క్యారెక్టరైజేషన్ కూడా రివీల్ అయింది. ఎన్టీఆర్ అండ్ సైఫ్ అలీ ఖాన్ ఇద్దరు ఫ్రెండ్షిప్ వైబ్ లో కనిపించబోతున్నారేమో. మూవీలో స్మగ్లింగ్ మీద పాయింట్ రివాల్వ్ అయ్యేలా ఉంది. మూవీలో ఎన్టీఆర్ అండ్ సైఫ్ అలీ ఖాన్ మధ్య ఫేస్ ఆఫ్ సీన్స్ థియేటర్స్ లో మాస్ గూస్ బంప్స్ ఇవ్వబోతున్నాయి, అది ఫిక్స్. అండ్ సైఫ్ అలీ ఖాన్ గారి స్క్రీన్ ప్రెసెన్స్ కూడా ఇంత పెద్ద ఇంపాక్ట్ఫుల్ క్యారెక్టర్ లా మారుస్తుంది అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. జాహ్నవి కపూర్ డబ్బింగ్ కొంచెం తేడాగా కనిపిస్తుంది, చూద్దాం. అది పక్కన పెడితే దేవర క్యారెక్టర్ పులిలా ఉంటే దేవర వాళ్ళ కొడుకుది మాత్రం పిల్లి క్యారెక్టర్లా డిజైన్ చేశారు కొరటాల శివ గారు. అండ్ ఈ పాయింట్ మీద కూడా డ్రామా అండ్ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యేలా ఉంది. ఇంకా ట్రైలర్లో విఎఫ్ఎక్స్ షార్ట్స్ మాత్రం పీక్స్లో ఉంది. మెయిన్గా నేను ట్రైలర్ ఎండ్లో వచ్చే షార్ట్ గురించి చెప్తున్నా. ఆ షార్ట్కి థియేటర్స్ బ్లాస్ట్ అవుతాయి. అండ్ ఎన్టీఆర్ గారు కూడా మూవీ లాస్ట్ 30 minutes పీక్స్లో ఉండబోతుంది అని క్లారిటీ ఇచ్చారు. అండ్ ట్రైలర్లో అనిరుద్ బ్యాక్గ్రౌండ్ మాస్ ప్లస్ క్లాస్ మొత్తం వైలెన్తోనే అదరగొట్టాడు. ట్రైలర్లో సెట్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి, కాస్ట్యూమ్స్ బాగున్నాయి. మెయిన్గా ఆ ఎర్ర సముద్రం దగ్గర జరిగే సీన్స్ మాత్రం మూవీకి మేజర్ హైలైట్ అయ్యేలా ఉన్నాయి. డైలాగ్స్ కూడా చాలా రీఫ్రెషింగ్గా ఉన్నాయి. సో ఓవరాల్గా ఓన్లీ వన్ వర్డ్, దేవర ఈస్ గోయింగ్ టు సెట్ ద న్యూ రికార్డ్స్. నాకు తెలిసి మూవీ సెన్సర్ తర్వాత కొరటాల శివ గారు సెకండ్ ట్రైలర్ కట్ చేయిస్తారేమో అనిపిస్తుంది, చూద్దాం.